కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురు అక్కడి నుంచి నేలలో నుంచి ఓట వస్తుంది చూడండి. ఈ ఓట ఇటు కూడా ఈ మొత్తం ఆఫీసుల నుంచి నేల మీద ఓట వస్తుంది. ఇదిగో ఈ ఓట దారిగా పారుతా ఉంది కదా కాలువలాగా. ఇక్కడ ఎప్పుడు పెట్రోల్ పంప్ అని చెప్పి కాలువ ఒకటి తీసి వదిలిపెట్టారు. ఈ కాలువల్లో కూడా నీళ్ళు ఫుల్లుగా ఊరుతున్నాయి. తీసిన వాళ్ళు మళ్ళీ బోడవకుండా ఆంతోనే పెట్టారు. అంటే ఎవడన్నా దీంట్లో పడాలా ఏంది? మీ ఇష్ట ప్రకారం గుంటలు తీయటం వదిలిపెట్టమా? ఈ గుంటల్లో ఓటు వస్తూ ఉన్నాయి అన్నీ. ఈ వర్షం వారం 10 రోజుల నుంచి పడేలకి ఈ ఆఫీసుల నుంచి కూడా ఓటు వస్తుంది. ఆ గుంటలు అట్నే వదిలిపెట్టారు. చూడు ఓట ఏ విధంగా పడుతుంది చూడు. ఇక్కడ పైనుంచి వచ్చే ఓటంతా కలిపి ఆఫీసుల నుంచి అన్నిటి నుంచి వచ్చే ఓటంతా కలిపి ఇక్కడ కాలువ రూపంలో ఇదిగో పారుతా ఉంది. ఇదిగో ఇక్కడ కూడా పునాదులు గుంటలు తీశారు. ఆ చెట్టు కొమ్మలు కూడా నాకే కదా. ఈ బోడవరా ఇటు బతికించేనా? ఈ గుంటలో జారిబారి పిల్లలు పడాలా? చూడు ఏడుకోడు గుంటలు తీశారు. ఎందుకు తీసినట్టు గుంటలు? ఈ బోడవకుండా ఎందుకు వదిలిపెట్టినట్టు? ఎవరైనా జారి పడితే కానీ అప్పుడు బోడవరా మీరు? ఇది నీళ్ళు ఓట చూడు ఎట్లా వస్తుంది. కాలువలాగా పారుతుంది ఆఫీసులో నుంచి వచ్చే ఓట. ఈ గుంటలకి తీసిన పెట్రోల్ పంపుని తీసిన ఆ జాడాల్లోకి పారుతున్నాయి. వెంటనే వీటిని పూడ్చాలి అంటున్న ప్రజానీకం.